ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. లాండ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది. ఏదో ఒకటి చేసి అల్లలు సృష్టించకపోతే మన ఐడెంటిటీ మిస్ అయ్యేలా ఉంది. మన పార్టీ మరుగున పడిపోతే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. హలో శిల్పా రవిచంద్ర, వెంటనే ఒక వ్యక్తిని నా దగ్గరకు పంపించు, ఉంటా. A few moments later. నమస్తే అన్న. శిల్పారావు గారు పంపించారు. నా పేరు శేషయ్య, కౌన్సిలర్ని. ఏదో పని మీద రమ్మన్నారంట. వైఎస్ఆర్సీపీ టీడీపీ కొట్టుకోవాలన్నా, జనాలకి ఆగ్రహం రావాలన్నా విగ్రహాల మీద దాడి చేయాలి. ఈ విగ్రహం అన్న రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేద్దామా? నాన్నగారిది. మీ నాన్న విగ్రహాన్ని ధ్వంసం చేయటం ఏంటన్న? అదేరా రాజకీయం. మన బాబాయిని మనమే వేసేస్తాం, మన నాన్నగారి విగ్రహాన్ని తల మనమే తీసేస్తాం, అది అవతల పార్టీ మీద నెట్టేస్తాం, మన వాళ్ళకి గొడవలు సృష్టించేస్తాం. మా నంద్యాల నడిబొడ్లో ఉందన్న నాన్నగారి విగ్రహం. ఆ కార్యకర్తకు చెప్పి సీక్రెట్గా ప్లాన్ చేస్తాను. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు